రోమిలికి రాసిన పత్రికలో మరి 10వ అధ్యాయము 9వ వచనంలో ఏమంటున్నాడంటే, యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపునని నీ హృదయమందు విశ్వసించిన యెడల నువ్వు రక్షింపబడదువు. హల్లెలూయా. అవును. మరి ఇక్కడ విశ్వాసం గురించి మరి మాట్లాడుతున్నాడు. మనము ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి విశ్వసిస్తావో నువ్వు రక్షణ పొందుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో ఇప్పుడు మరి విశ్వాసం ఉండాలంటే ఫస్ట్ ఏం చేయాలి మనము? మరి ఆ యొక్క వాగ్దానాన్ని మేబీ దేవుని యొక్క మాటను మనం గ్రహించాలి. విశ్వాసం రావాలంటే ఫస్ట్ ఏం చేయాలి? వినాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న బిడ్డున్నాడు. పిల్లవాడున్నాడు. పిల్లవాడున్నప్పుడు మనము 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు, ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మనము వాళ్ళకి చెప్తా ఉంటాం. ఏమని చెప్తా ఉంటాం? ఏమని? నువ్వు గనక ఆ ఎగ్జామ్స్ మంచి మార్క్స్ వస్తే, మంచిగా పాస్ అయితే నీకేం కొనిస్తా? నీకు గిఫ్ట్ కొనిస్తా. లేకపోతే నీకిష్టమైనది ఏదైనా కొనిస్తా. ఇంటర్ అయితే సెల్ ఫోను, లేకపోతే బైకు అని కొనిపిస్తామని ఆ పిల్లలకి ఏం చేస్తాం మనము? వాగ్దానం చేస్తాం. ఎప్పుడైతే ఈ వాగ్దానం మనం వాళ్ళకి చేస్తామో వాళ్ళేం చేస్తారు? ఓహ్! మా నాన్న అది కొనిస్తాడు కదా అని మరి దాన్ని పొందుకోవడం కొరకైనా మరి చదివి మరి ఆ ర్యాంక్‌ని తెచ్చుకుంటారు. అందులో పాస్ అవ్వడానికి, మంచి మార్క్స్ రావడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు. సో మరి ఎందుకని? నా తండ్రి ఇస్తాడు అనే నమ్మకము. హల్లెలూయా. దాన్ని మరి విశ్వాసంగా మనము చెప్పుకోవచ్చు. అంటే ఎప్పుడైతే ఒక వాగ్దానం కావచ్చు, ఒక మాట మనం రిలీజ్ చేస్తున్నామో వాళ్ళలోకేమొస్తుంది? ఒక విశ్వాసం అనేది కలుగుతుంది. వాళ్ళలో ఒక దృఢమైన సంకల్పం అనేది వాళ్ళ హృదయంలో నింపబడుతుంది. దేవుడు కూడా మన విశ్వాసాన్ని దీంతోనే పోలుస్తున్నాడు. దేవుడు విశ్వాసం అనేదేంటంటే, ఎప్పుడైతే వాగ్దానం అనేది నీ హృదయంలో నింపబడుతదో, వాగ్దానం అనేది నువ్వు రిసీవ్ చేసుకుంటావో, ఆ వాగ్దానం అనేది నీ జీవితంలో నిజ స్వరూపంగా మార్చబడడమే మరి విశ్వాసం అనేది. హల్లెలూయా. మరి మనము చదివితే ఇందులోనే రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ వచనం. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే. మీదటికి ఈ సమయమునకు వచ్చెదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? మళ్ళీ వచ్చే ఈ పాటకల్లా నీకు కుమారుడు కలుగును అంటున్నాడు. అంటే మరి ఈ మాటను బట్టి శారాకేమొచ్చింది? విశ్వాసం వచ్చింది. హల్లెలూయా. నువ్వు మాట్లాడే మాటను బట్టి ఇతరులకు ఏం కలుగుతుంది? విశ్వాసం అనేది కలుగుతుంది. మరి ఎప్పుడైతే ఈ విశ్వాసం కలుగుతుందో నీలో మరి దేవుని యొక్క కార్యాలు జరగడం స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచుతావో నువ్వు రక్షించబడతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి విశ్వాసం అనేది ఎలా వస్తదంటే, మరి వినడం ద్వారా వస్తుంది. వినాలంటే కూడా దేవుడు ఒక వ్యక్తి నీకు బోధించాలి. నీకు బోధించకపోతే మరి నువ్వు ఎలా వినగలవు? బోధించే వ్యక్తి పంపించకపోయినా సరే నువ్వెలా మరి వినగలవు? ఆ యొక్క వ్యక్తిని మనకు అదే 10వ అధ్యాయంలోనే మరి 14వ వచనంలో మరి ఈ వాక్యం సెలవిస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. వాడు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వాణిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఫస్ట్ ఇప్పుడు నేను వాక్యం బోధిస్తున్నాను. ఈ వాక్యం అనేది మీకు అందుతుందంటే దేవుడు నన్ను ప్రేరేపించి మీకు బోధించే విధంగా మరి ఈ మార్గాన్ని తెరిచాడు దేవుడు. మరి ఎప్పుడైతే నేను బోధిస్తున్నానో, మనం మాట్లాడుతున్నాం ఈ వాక్యం గురించి, మనలోకి ఏమొస్తుందంటే మరి విశ్వాసం మరి యొక్క మాటలు వినడం ద్వారా మనలోకి ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. దేవుడు మరి ఈ వాక్యాన్ని రావడానికి ఇన్ని స్టెప్స్ మరి చేస్తున్నాడు. ఒక వ్యక్తిని పంపించడము, ఆ వ్యక్తి ద్వారా బోధించడము, బోధించిన దాన్ని వినడము, విన్న తర్వాత నీలో విశ్వాసం కలగడం. విశ్వాసం కలిగిన తర్వాత నువ్వు రక్షణలోకి రావడం. హల్లెలూయా.
ఇదంతా కూడా మరి స్టెప్ బై స్టెప్ అనేది జరుగుతుంది. మరి దేవుడు మొట్టమొదటగా ఎవరినైనా దేవుడు వాడుకోవాలి, లేకపోతే మొట్టమొదటగా దేవుడిని ఎవరినైనా ఎన్నుకోవాలి అంటే దేవుడు ఏం చేస్తాడంటే ఒక వ్యక్తిని పంపిస్తాడు. హల్లెలూయా! నీలోకి విశ్వాసం రావాలన్న దేవుడు ఒక వ్యక్తిని ఉపయోగించుకుంటాడు. ఎందుకు దేవుడు మరి మోషేని ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేల్ దగ్గరికి పంపించాల్సి వచ్చింది? మోషే వెళ్ళి డైరెక్ట్ గా అద్భుతాలు చేయలేదు, కానీ దేవుడు అంటాడు, నా గురించి ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పు అంటాడు దేవుడు. ఏమంటాడు? నా గురించి చెప్పు. నేను ఉన్నవాడును అనువాడను, నేను ఉన్నవాడినై ఉన్న దేవుడును, నేను ఇజ్రాయేల్ దేవుడని నా గురించి చెప్పి, మరి నేను ఐగుప్తు నుంచి మిమ్మల్ని ఇజ్రాయేలుకు నుంచి ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని మిమ్మల్ని తీసుకువెళ్తానని చెప్పు అని మోషేతో మరి చెప్పి మోషేని పంపించినప్పుడు, ఎప్పుడైతే ఈ మాటలు వాళ్ళకి వినపడుతున్నాయో వాళ్ళలో దేవుని మీద ఏమొచ్చింది? నమ్మకం వచ్చింది. హల్లెలూయా! ఈ నమ్మకం అనేది వాళ్ళని ఎక్కడి దాకా తీసుకువెళ్ళిందంటే, మరి ఆ ఐగుప్తు నుంచి బయటకు వచ్చే విధంగా మరి వాళ్ళు మోషేకి సహకరించడానికి మార్గం తెరవబడింది. ఒకవేళ మోషే గనక వాళ్ళు బోధించకపోతే, మోషే వెళ్ళకోకుండా ఉంటే, దేవుడు కార్యాలు చేసినప్పటికీ మరి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు. హల్లెలూయా! అందుకని అంటున్నాడు, దేవుడు ఒకరిని ఆశీర్వదించే ముందు నీకు ముందుగా దేవుడు ఒక వ్యక్తిని పంపిస్తాడు. లేకపోతే ఒక వ్యక్తి ద్వారా నీకు వాక్యాన్ని వినిపిస్తాడు. ఆ వ్యక్తి పలికిన మాటలు బ్లెస్సింగ్స్ అనేది నీ యొక్క జీవితంలో నెరవేరడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. హల్లెలూయా! మనిషి జీవితంలో ఒక విశ్వాసి మనకు విశ్వాసంతోనే ఆగిపోవడం కాదు, విశ్వాసాన్ని మనము కన్ఫస్ చేసే వాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా! నీలో ఎప్పుడైతే మరి వాక్యం బోధించబడుతుందో, ఆ వాక్యాన్ని నువ్వు పొందుకున్న విశ్వాసాన్ని బట్టి నువ్వు మాట్లాడడం అనేది నేర్చుకోవాలి. హల్లెలూయా! మొట్టమొదటగా దేవుడు చేసే పని ఏంటంటే, ఒక దైవ సేవకుడిని ప్రజల దగ్గరికి పంపించడము, అతని ద్వారా బోధించబడము, బోధించిన తర్వాత ఒక బ్రదర్, ఒక సిస్టర్ జీవితంలో విశ్వాసం అనేది నింపడం అనేది దేవుని చిత్తం. విశ్వాసం నింపిన తర్వాత ఆ విశ్వాసాన్ని నువ్వు కన్ఫస్ చేయాలా? ఏం చేయాలి? మాట్లాడాలి ఆ విశ్వాసాన్ని బట్టి. హల్లెలూయా! ఆ విశ్వాసాన్ని బట్టి నువ్వు మాట్లాడకపోతే దేవుని కార్యాలనేది మరి నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళవు. మరి 10వ వచనంలో ఏమంటాడంటే, 10వ అధ్యాయం 10వ వచనంలో, ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. హల్లెలూయా! ఎప్పుడైతే నువ్వు నోటితో ఒప్పుకుంటావో నీలోకి ఏం కలుగుతుందంట? రక్షణ కలుగుతుందంట. నువ్వు విశ్వాసంతో ఆగిపోవడం కాదు, విశ్వాసం తర్వాత దాని గురించే నువ్వు ప్రవచించాలా, దాని గురించి నువ్వు మాట్లాడాలా. నాకు పొందుకున్నాను అని నువ్వు నోటితో నీ భర్తకి చెప్పాలా, నీ పక్కన్న వారికి నువ్వు చెప్పాలా. హల్లెలూయా! ఎప్పుడైతే దేవుడు వాగ్దానం ఇచ్చినాడో ఆ వాగ్దానాన్ని గురించి నువ్వు మాట్లాడుతూ ఉండాలి. ఆ వాగ్దానాన్ని గురించి ఇతరులతో నువ్వు చెప్తున్నప్పుడు, ప్రవచిస్తున్నప్పుడు నీలో ఏం కలుగుతుందంట? రక్షణ కలుగుతుందంట. హల్లెలూయా! నువ్వు వాగ్దానం గురించి మాట్లాడుకోకుండా నీ నువ్వు అవిశ్వాసపు మాటలు మాట్లాడితే వాగ్దానం ఎలా నెరవేరుతది? విశ్వాసంతో సరిపోదు, దాన్ని కన్ఫస్ చేయడం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే విశ్వాసం నీలో నుంచి బలంగా పొంగుద్దో అప్పుడు నువ్వేం చేస్తావు? దాని గురించి బోధిస్తావంట. హల్లెలూయా! నువ్వు మాట్లాడకుండా ఉండలేవు. దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలు, దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతం గురించి నువ్వు మాట్లాడుకోకుండా ఉండలేవు. హల్లెలూయా! మేబీ ఈరోజు నీకు శ్రమలు ఉండొచ్చు, శోధనలు ఉండొచ్చు, కానీ దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో నింపబడుతున్నావో నీలోకి పరిశుద్ధాత్మ దేవుడు రావడం స్టార్ట్ చేస్తాడు. ఒక వ్యక్తి బిలీవ్ చేసినంత మాత్రాన, రక్షించబడినంత మాత్రాన నువ్వు నూతనముగా దేవునిలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోయామనేది కాదు. కానీ నువ్వు ఎప్పుడైతే ఈ విశ్వాసంలో దేవుని చేత నడుస్తూ కన్ఫస్ చేస్తుంటావో దెర్ ఈజ్ ఎ నెక్స్ట్ లెవెల్. అది ఇంకొక లెవెల్ కని దేవుడు నిన్ను తీసుకువెళ్తా ఉంటాడు. హల్లెలూయా! మరి కొర్నేలి జీవితాన్ని మనం గమనిస్తే, కొర్నేలి మరి దేవుని యందు చాలా విశ్వాసం కలిగిన వ్యక్తి, చాలా నమ్మకమైన వ్యక్తి. కొర్నేలి మరి నమ్మకమైన వ్యక్తి అయినప్పటికీ మరి కొర్నేలి జీవితంలో కొన్ని సంవత్సరాల వరకు దేవుణ్ణి వెంబడిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు. మరి అలాంటి సమయంలో మరి ఒక వాక్యం ఉంటది. మరి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనం, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ
దేవునికి ప్రార్థన చేయువాడు. హల్లెలూయా. ఏంటంట? బహుధర్మం చేయుట ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడంట. సో మరి ఇక్కడ రోమిల్కి రాసిన పత్రికలోనే ఉంటది. మనము కన్ఫెస్ చేసిన వెంటనే ఏం చేయాలంటే ప్రార్థించాలని కూడా వాక్యం ఉంటది ఇక్కడ. 12వ వచనంలో రోమిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. యూదుడని గ్రీకు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువయుండి తనకు ప్రార్థన చేయవారి అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేయాలి? నువ్వు ఎప్పుడైతే విశ్వాసం పొందుకుంటావో నువ్వేం చేయాలి? కన్ఫెస్ చేయాలి. కన్ఫెస్ చేసిన వెంటనే దాని విషయమే నువ్వు ప్రార్థించాలి. హల్లెలూయా. నీకు ఒక విషయంలో ఎందులోనే నువ్వు విశ్వాసంతో దేవుణ్ణి అడుగుతున్నావా, అది దేవుని విషయంలో నువ్వు ప్రార్థిస్తున్నావా? మరి ఇక్కడ కొర్నేలు ఏం చేస్తానంటే ఇక్కడ ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. కొర్నేలు మరి 2వ వచనంలో ప్రజలు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. హల్లెలూయా. ఎల్లప్పుడు అంట. సో మరి ఫిలిప్పీలు 4:4 కూడా మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎల్లప్పుడూ మనం ఆయన సన్నిధిలో ఆనందంతో ప్రార్థన చేయాలంట. మన ప్రతి విషయాన్ని ఆయన సన్నిధిలో పెట్టాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసం అనేది లేనిది ఉన్నట్టుగా చేస్తుంది అనమాట. హల్లెలూయా. విశ్వాసం అన్న వారు ఏం చేస్తారంటే లేని దాన్ని ఉన్నట్టుగా చూస్తారు. హల్లెలూయా. మరి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను పిలిచినప్పుడు, దేవుడు విశ్వాసం ఒక వాగ్దానాన్ని బట్టి పిలిచినప్పుడు, మరి ఇజ్రాయెల్ ప్రజలు నడుస్తున్నప్పుడు ముందు ఎర్ర సముద్రం ఉంది. ప్రజలు అంటున్నారు ఇంకా అయిపోయింది అంటున్నాడు. దేవుడు అంటున్నాడు ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోద్ది అంటున్నాడు. ప్రజలు అంటున్నారు ముందుకు వెళ్తున్నప్పుడు అక్కడ నీరు చేదుగా ఉంది అంటున్నారు. దేవుడు అంటున్నాడు ఆ చేదు నీటిని నేను తీపిగా చేయగలను అంటున్నాడు. హల్లెలూయా. అక్కడ ప్రజలు అంటున్నారు నీరు లేవు దేవా, ఏం చేయాలి అని అంటున్నారు. దేవుడు అంటున్నాడు ఆ బండను కొట్టు, నీళ్ళు వస్తాయి అంటున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో విశ్వాసంతో ముందుకు వెళ్తున్నావంటే లేనిది ఉన్నట్టుగా దేవుడు క్రియేట్ చేయగలడు. హల్లెలూయా. విశ్వాసం అనేది అదే. ఇక్కడ అదే వాక్యం సెలవిస్తుంది. నువ్వు ప్రార్థిస్తున్నావు, నీ కంటికి కనబడదు. నువ్వు దేవుని అడుగుతున్నావు, నీ కంటికి కనబడదు. కానీ దేవుడు అంటున్నాడు ఆశ్చర్యకరంగా పరిస్థితిని నేను మారుస్తానంటాడు. ఎండిపోయింది ఎడారి, కానీ దేవుడు అంటాడు అక్కడ చిగురింప చేస్తానంటాడు దేవుడు. హల్లెలూయా. లోకం అంటది అది అసాధ్యం అంటది, ప్రజలు అంటారు అసాధ్యం అంటారు, కానీ దేవుడు అంటాడు దాన్ని సాధ్యం అంటాడు దేవుడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఏ ఎండిన పరిస్థితుల్లో నుండి వెళ్తున్నావు నాకు తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు ఇట్ ఈస్ పాసిబుల్. హల్లెలూయా. ఇట్ ఈస్ పాసిబుల్. దేవుడికి సమస్తం సాధ్యం.